Welcome back to our channel Respect Education. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 3.3లో సెకండ్ క్వశ్చన్లో ఫోర్త్ బిట్ ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే ఫార్మ్ ది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ ది ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్కి సూట్ అయ్యేటటువంటి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మనం ఫార్మ్ చేయాలి. అండ్ ఫైండ్ దేర్ సొల్యూషన్స్ ఇఫ్ దే ఎగ్జిస్ట్. వాటిని సాల్వ్ చేయగలిగితే సొల్యూషన్ కనుక ఉంటే ఆ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి బై ది ఎలిమినేషన్ మెథడ్. ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేసి సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మన సిచ్యువేషన్ చూసినట్టయితే మీనా వెంట్ టు అ బ్యాంక్ టు విత్డ్రా 2000. మీనా అనే ఒక పర్సన్, ఒక అమ్మాయి బ్యాంక్ వెళ్ళింది 2000 రూపీస్ విత్డ్రా చేయడానికి. ఆ అమ్మాయికి కావాల్సిన అమౌంట్ 2000 రూపీస్. షీ ఆస్క్డ్ ద క్యాషియర్ టు గివ్ హెర్ 50 and 100 రూపీస్ నోట్స్ ఓన్లీ. సో 2000 అంటే ఏంటంటే నోట్స్ ఇవ్వచ్చు, మన డెనామినేషన్ లో నోట్స్ అన్ని ఇవ్వచ్చు. 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్, ఇంకా 500 రూపీస్, 2000, 200 రూపీస్. సో అయితే ఈ వీటిలో ఈ మేనా అనే అమ్మాయి ఏంటి అడిగిందంటే, ఈ అమ్మాయికి కావాల్సిన 50 రూపీస్ అండ్ 100 రూపీస్ నోట్స్ మాత్రమే ఇమ్మని అడగడం జరిగింది. అలా అడగడం వల్ల ఆ క్యాషియర్ ఆ అమ్మాయికి 50 రూపీస్ 100 రూపీస్ నోట్సే ఇచ్చారు. మీనా గాట్ 25 నోట్స్ ఇన్ ఆల్. మొత్తం మీద 50 రూపీస్ నోట్స్, 100 నోట్స్ అన్ని కౌంట్ చేసుకుంటే నోట్స్ మొత్తం ఆ నోట్లు అన్ని కలిపి లెక్క పెట్టుకుంటే అమౌంట్ కాదు, నెంబర్ ఆఫ్ నోట్స్ 25 నోట్స్ వచ్చాయి. అయితే క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ హౌ మెనీ నోట్స్ ఆఫ్ 50 and 100 షీ రిసీవ్డ్. ఇప్పుడు అందరూ ఆవిడ 50 రూపీస్ నోట్స్, 100 రూపీస్ సపరేట్ చేసి చూసుకుంటే ఎన్ని 50 రూపీస్ నోట్స్ వచ్చాయి, ఎన్ని 100s వచ్చాయి అనేది మనకి క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఇప్పుడు మనం ఓకే సాల్వ్ చేయబోతున్నాం. ఫస్ట్ ఏం చేద్దామంటే లెట్ ది నెంబర్ ఆఫ్ 50 రూపీస్ నోట్స్ ఏమో ఎక్స్ అని, అండ్ దట్ ఆఫ్ అంటే నెంబర్ ఆఫ్ 50, 100 రూపీస్ నోట్స్ వై అని అనుకుందాం. సో అదే అయిపోతుంది. నేను లెట్ ఓకే 50 రూపీస్ నోట్స్ ఆ అమ్మాయికి వచ్చినవి ఎక్స్ నెంబర్ 50 రూపీస్ నోట్స్, వై నెంబర్ 100 రూపీస్ నోట్స్ వచ్చాయి. అంటే మనం ఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఒకసారి మళ్ళీ మనం క్వశ్చన్ చదివినట్టయితే ఇప్పుడు ఈ అమ్మాయికి మొత్తం నోట్స్ ఎన్ని వచ్చాయి, 25 నోట్స్ వచ్చాయి. 25 ఏంటి, నంబర్ ఆఫ్ టోటల్ నోట్స్ అంతే కదా. గివెన్ టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ వచ్చి టోటల్ నంబర్ ఆఫ్ నోట్స్ 25 కాబట్టి అంటే మనం ఏం చేయొచ్చు, ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ అండ్ వై టోటల్ 25 గా తీసుకోవచ్చు. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఎందుకంటే ఎక్స్ అనేది 50 రూపీస్ నోట్స్ నెంబర్, వై అనేది 100 రూపీస్ నోట్స్ నెంబర్. నంబర్ని యాడ్ చేస్తాం, కావాల్సిన నెంబరే వస్తుంది కాబట్టి 25. తర్వాత అమౌంట్ పరంగా చూసినట్టయితే ఈవిడికి 2000 రూపీస్ అమౌంట్ రావడం జరిగింది కదా. ఈ నోట్స్ అంతా కూడా డినామినేషన్ క్యాలిక్యులేట్ చేసి 2000 వచ్చింది కదా. అది మనం ఇంకొక కండిషన్ గా తీసుకోవచ్చు. ఆల్సో గివెన్ టోటల్ అమౌంట్ ఈజ్ 2000 రూపీస్. ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. 50 రూపీస్ నోట్స్ ఎక్స్ ఉన్నాయి అంటే దాని వాల్యూ ఎంత అవుతుంది, 50 into ఎక్స్ అవుతుంది. ఎలా అంటే 50 రూపీస్ నోట్స్ అయితే 4 ఉన్నాయి, 4 ఉన్నాయి అంటే మొత్తం దీని వాల్యూ ఎంత అవుతుంది, 50 + 50 + 50 + 50 అంటే 100, 150, 200. ఇంకోలా కూడా చేయొచ్చు కదా. ఈ నెంబర్ 4ని 50తో మల్టిప్లై చేస్తే 4 into 50 200 అయింది కదా. అలానే ఈ నెంబర్ టోటల్ నెంబర్ ఎక్స్ని 50తో మల్టిప్లై చేస్తే 50x, ఇక్కడ రాస్తాను నేను 50x ప్లస్ అలానే 100 రూపీస్ నోట్స్ అని ఉన్నాయి, వై కదా ఉన్నాయి, దాని వాల్యూ ఎంత అవుతుంది, 100 into y ప్లస్ 100y. ఈ టోటల్ కదా 2000 రూపీస్ అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నెంబర్ ఆఫ్ నోట్స్కి యాడ్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ రాయడం జరిగింది. ఇందులో నేను డినామినేషన్ రాయలేదు.
అదే కనుక వాల్యూ పరంగా ఆలోచిస్తే 50 రూపీస్ నోట్స్ ఎక్స్ ఉన్నాయి కాబట్టి దాని వాల్యూ 50x, 100 రూపీస్ నోట్స్ వై ఉన్నాయి కాబట్టి దాని వాల్యూ 100y, టోటల్ వచ్చి 2000 రూపీస్ 2000. ఇప్పుడు మనం ఈక్వేషన్ 1, 2ని మనం సాల్వ్ చేయబోతున్నాం. అంతకన్నా ముందు ఒకసారి ఈక్వేషన్ 2 అన్నింటిలో 50 కామన్గా ఉంది కదా, అది కామన్ తీసి క్యాన్సిల్ చేసేద్దాం. మొత్తాన్ని ప్రతి వాల్యూ కూడా 50తో డివైడ్ చేసేద్దాం. ఇది 50 1 జార్ కాబట్టి 1x మిగులుతుంది, నెక్స్ట్ అని రాస్తున్నాను. ఇది 50 2 జార్ 100 కాబట్టి 2y. ఇది 50 4 జార్ 200 ఇంకో 0 ఉంది 0. అంటే ఇది ఈక్వేషన్ నెంబర్ 2 ఇదిగా తీసుకుంటాను. ఇప్పుడు ఇది కాదు, ఈక్వేషన్ నెంబర్ 2 లేటెస్ట్గా ఏదైతే మనం సింప్లిఫై చేసామో ఇది. ఇప్పుడు నేను 1ని 2ని కూడా ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేయబోతున్నాను. 1ని 2ని ఎలిమినేషన్ మెథడ్ సాల్వ్ చేయబోతున్నాను. x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 25, ఇది ఈక్వేషన్ నెంబర్ 1, రైట్. x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 40, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈ రెండు ఏం చేస్తాను, నేను సబ్ట్రాక్ట్ చేస్తాను. సబ్ట్రాక్ట్ చేస్తే సింబల్స్ మారుతాయి, మైనస్ మైనస్ మైనస్, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. y మైనస్ 2y మైనస్ y, 25 మైనస్ 40 మైనస్ 15, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే y ఈక్వల్ టు 15. y 15 వచ్చింది కదా. y వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేద్దాం. నేను ఇక్కడ 1లో చేస్తున్నాను. ఫ్రమ్ 1 ఏం చెప్తుంది, ఎక్స్ ప్లస్ వై టోటల్ 25 చెప్తుంది. ఎక్స్ ప్లస్ వై అంటే 15 ఈజ్ 25. దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 25 మైనస్ 15 ఈజ్ 10. కరెక్ట్ కదా. ఇప్పుడు మనకి ఎక్స్ ఏమో 10 రావడం జరిగింది, వై ఏమో 15 రావడం జరిగింది. అంటే దేర్ఫోర్ నంబర్ ఆఫ్ 50 రూపీస్ నోట్స్ ఎన్ని అనుకున్నాం, ఎక్స్ అంటే 10. అలాగే నెంబర్ ఆఫ్ 100 రూపీస్ నోట్స్ ఎన్ని అనుకున్నాం, వై అంటే 15. దీంతో మన ప్రాబ్లం కంప్లీట్ అయింది. అయితే ఒకసారి మనం చెక్ చేసి చూసుకుందాం అంతవరకు కరెక్ట్. ఈవిడికి 2000 వచ్చిందా లేదా, టోటల్ నోట్స్ 25 వచ్చాయా లేదా చూద్దాం. 10ని 15 యాడ్ చేస్తే 25, అంటే 50 రూపీస్ నోట్స్ ఏమో 10, 100 రూపీస్ నోట్స్ ఏమో 15. ఈ టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ 25 సరిపోయి కదా. ఇప్పుడు వాల్యూ 2000 వచ్చినా చూద్దాం. ఇది 10 ఉన్నాయి నోట్స్ ఏవి 50 రూపీస్ నోట్స్, అంటే దాని వాల్యూ ఎంత అవుతుంది, 50 × 10 అంటే 500 రూపీస్. 50 రూపీస్ డినామినేషన్ 500. తర్వాత 15 × 100 రూపీస్ నోట్స్ 15 ఉన్నాయి. ఇది ఒక 15 × 100 1500. ఇది 1500, ఇది 500. టోటల్ ఈజ్ 500 + 1500 2000. సో అది కావాల్సిన 2000 రూపీస్ వస్తాయి. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 2లోని 4th బిట్ అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.